కాల్పులు విరమణ అనేది బ్రేకా, లేదంటే కంప్లీట్గా ఆపరేషన్ సింధూర్ ఆగిందా, ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందా, ఏం జరిగింది? అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే జేడీ వాన్స్ భారత ప్రధానమంత్రి నమ్ముతాడు. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మధ్యన వచ్చారు కూడా మొన్న. చాలా ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ అని ఒక సమాచారాన్ని ఆయనకి చేరవేశారు. కాబట్టి కొంచెం గ్యాప్ కావాలి. మీ అంటే మేము ఎట్లా ఇస్తాం గ్యాప్ అంటే, వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు పాకిస్తాన్ వాళ్ళే, అప్పుడు ఒప్పుకోండి దయచేసి, మేము దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అని. దానికి అప్పుడు నరేంద్ర మోడీ ఒప్పుకున్నాక పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేస్తే అప్పుడు మనం ఒప్పుకున్నాం. ఇది ఏంటి అక్కడ వచ్చింది అంటే, నిన్న మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక క్లియర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడెక్కడ కొట్టారు అన్నట్టు. అందులో సర్గోడా ఒకటి. సర్గోడాలో 2 అంశాల మీద అమెరికా అర్జెంటుగా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. నేను ఇందులో వన్ సైడ్ పోవట్లా. అక్కడ సర్గోడా అనేది వాళ్ళ అణుస్థావరం, అణ్వస్త్రాలు నిల్వ చేసే స్థావరం. అక్కడ దాని ముక్కు మీద కూడా పగిలింది. దాని ప్రారంభ ముఖ పాయింట్ మీద కొట్టాం మనం. దానివల్ల లీక్ ఏదన్నా జరిగిందా అన్నటువంటిది ఒక సందేహం. అది అంతర్జాతీయ అణు నిపుణులు వచ్చి చెక్ చేయాలి. ఆల్రెడీ అమెరికాకి సంబంధించిన ఒక టీం అక్కడికి వచ్చింది కూడా. కాబట్టి అది ఒక కాన్సెప్ట్ అయి ఉండాలి.